హాయ్! ఈరోజు 'పొదిలి' సీరియల్‌లో కథ విషయానికొస్తే మాధవ్ పొలంలో గూడా మొలకలొచ్చినాయి. మాధవ్ కోసం గూడా ఒక కొత్త అమ్మాయి వచ్చింది. కొత్త హీరోయిన్ మనీషాకి తెలుగు రాదు, వీళ్ళకి హిందీ రాదు. వీళ్ళిద్దరి మధ్య మాట్లాడుకోవాలంటే ఒక మనిషి ఉండాలి వీళ్ళిద్దరికి. ఇంకొచ్చి నిన్న శైలు వచ్చింది గదా! ఆ శైలు వచ్చి అతనితో మాట్లాడుతుంటుంది అసిస్టెంట్‌తో. కేశవ్ అసిస్టెంట్‌తో మాట్లాడుతా ఉంటుంది. ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో, ఇంత వయసొచ్చినా ఎందుకు కేశవ పెళ్లి చేసుకోలేదు అని చెప్పి నేను అడుగుతున్నప్పుడు అదే సమయానికి కేశవ్ వస్తాడు గదా! వాళ్ళ అసిస్టెంట్‌తో చెప్పారా? మొత్తం చెప్పేయి, అన్ని డీటెయిల్స్ మొత్తం చెప్పేసేయి అని చెప్తున్నప్పుడు ఆయన చెప్పడం అయితే ఏం చెప్తాడంటే, ఈయనకంటే పెద్దాయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనకి పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలీదు. ఆయన పేరు మాధవ అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత దానికి ఆ అమ్మాయి ఉండేసి మీ అన్నయ్యకేమన్నా సంబంధాలు చూడమంటావా అని చెప్పేసి అడుగుతుంది. పర్లేదు, మా అన్నయ్య కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది, వస్తుంది అని చెప్పి ఆయనైతే చెప్తాడనమాట కేశవ. అంతే, ఇంక ఈ అమ్మాయిని చూపిస్తారు, మనీషాని చూపిస్తారు. ఆ అమ్మాయి అయితే ఆటోని ఆపడని చెప్పి ఊరి నుంచి అప్పుడే వచ్చింది అనుకుంటే ఆటో కోసం అయితే ట్రై చేస్తుంటుంది. రుకోబయ్యా 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 అని చెప్పేసి ఆటోని ఆపడానికైతే చూస్తుంటుంది. అప్పుడే ఒక ఆటో కూడా వస్తుంది. అదే సమయంలో మాధవ్కు కూడా సైకిల్ పంచర్ అయి ఉంటుంది అనమాట. పంచర్ అయ్యేసి ఇంకా ఇక్కడ పెట్టేసి మనం పనికి వెళ్ళాలి కదా, ఆటోలో పోదాంలే అని తను అనుకుంటాడు. ఈమె ఆటో ఆపు ఉంటుంది కదా, మాట్లాడుతుంటుంది. అదే ఆటో వచ్చి గుద్దుకుంటాడు, ఆ అమ్మాయిని గుద్దుకుంటాడు. చూసేసి సారీ సారీ అంటే ఆ అమ్మాయికి అర్థం కాల. ఏం చెప్తున్నారు, సారీ చెప్పినా అర్థం కాదు. 450 అనుకుంటుంది, 50 రూపాయలని నాకేం అర్థం కాదు. మెయిన్ ఏంటంటే మాకు తెలుగు రాదు కాబట్టి ఇంకా వచ్చి గుద్దుకొని సారీ చెప్తాడు. మతలబు అంటుంది, అర్థం కాకుండా. సరే ఆటో ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆటో అతను అడిగితే తండూరి తండూరికి వెళ్ళాలి అంటుంది. అంటే తండేలికి తండూరి అంటుంది. ఇంకా నయ్య మటన్కి చికెన్కి పోవాలని చెప్పలేదా అని చెప్పి అనుకుని ఆ తండూరిని ఇక్కడ ఉండవు అనేసరికి నా పక్కన మాధవ్ ఉండి తండేలికి ఏమో అని నేను అక్కడికే వెళ్ళాలి అంటే సరే అని చెప్పి ఇంకా ఇద్దరు ఆటో ఎక్కుతారు. ఇంకా ఆటో కుదుపులకి ఒకరికొకరు ఇట్లా డాష్ ఇచ్చుకుంటారు కదా, ఆ ఇచ్చుకున్నప్పుడు పసారిన సారీ సారీ అంటే ఆ అమ్మాయికి అర్థం కాదు. సరే అని చెప్పి తన దగ్గర సంచి తీసుకెళ్లి మధ్యలో పెడతారు. ఆ అమ్మాయి ఏమనదు, ఇతనే ఎందుకంటే అతి మంచివాడు కదా సీరియల్లో, అందుకని అన్నిటికీ సారీ 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 అని చెప్తుంటాడు కాబట్టి సంచి తీసుకొని అడ్డం పెడతాడు. అడ్డం పెట్టిన తర్వాత ఓకే అని చెప్పని ఉంటుంది. ఇంకా ఆటో దిగేస్తారు. దిగిన తర్వాత ఎంత అంటే ఇతను 45 రూపాయలు అంటాడు, అమ్మాయి 450 అనుకుంటుంది. 450 అనుకుంటుంది. లేదు నేను 50 ఇస్తాను అని చెప్పి 50 ఇస్తా అంటుంది. అర్థం కాలేదు అతనికి. ఇంకా మాధవ్ ఉండేసి తన దగ్గర డబ్బులు ఉంటే తీసి 10, 20, 30, 40 అని చెప్పి ఒక 5 ఇది ఇవ్వాలని చెప్పేసి ఇస్తాడు. ఓహో అని చెప్పి తను కూడా ఇస్తుంది. ఆ విధంగా వాళ్ళిద్దరికి పరిచయం అయిందనమాట. ఇంకా వాళ్ళ అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటా ఫ్యూచర్ లో. కొత్త హీరోయిన్ వచ్చేసింది. అబ్బా పోనీలే కాదా, కొంచెం అన్న మలుపు తిరిగింది, బోర్ కొడుతుంది అసలు. వీళ్ళు సెటైర్లు వేసుకోవడము, వాళ్ళు సెటైర్లు వేసుకోవడము ఇసుకొస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ ఓకే బాగుంది అనిపించింది. మీరు చూడండి ఎపిసోడ్, ఈ రోజు వరకు బాగుంది. ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకపోతే వీళ్ళు చూపిస్తారు, చక్రి వాళ్ళని చూపిస్తారు. చక్రి వాళ్ళ అమ్మ ఎందుకు సిరిపాప స్కూల్ కోసం రెడీ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా అక్కడికైతే ఈ అమ్మాయి వస్తుంది. ఎవరు, మహాలక్ష్మి వచ్చేసి బోర్ కొడతా ఉంది, అసలు ఇంత పెద్ద ఇల్లులో నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అక్కడైతే ఆ కన్నా ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, నాకు బోర్ అనేది ఉండదు, ఇక్కడైతే బోర్ కొడుతున్నది అని చెప్పేసి వాళ్ళ వదినతో అంటుంది. వాళ్ళ వదినతో నువ్వేమో పాపను రెడీ చేయడము, అందరికీ కాఫీలు ఇవ్వడం సరిపోతుంది. ఇంకా అమ్మతో మాట్లాడదాం అనుకుంటే అమ్మ దాంట్లో 20 మాటల్లో 10 మాటలు చక్రిని దెప్పి పొడవడానికే ఉంటుంది. అందుకని నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నాను, అమ్మతో అసలు మాట్లాడలేను అని చెప్పేసి అనేసరికి వాళ్ళ వదిన ఉండి సరే ఎక్కడికి వెళ్దాము, ఈ సిటీ అంతా తిరగదామంటే ఈ ఎండలో ఎందుకులే, పక్కనే టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ఏంటి టెంపులా అని చెప్పి వాళ్ళ వదిన అంటుంది. నేను టెంపుల్కి వెళ్ళకూడదా అంటే లేదు, ఇక్కడ ఉన్నప్పుడు టెంపుల్కి రా అంటే వచ్చేదాన్ని కాదు కదా, ఇప్పుడు అక్కడేమో టెంపుల్కి వెళ్దామా అని అడుగుతున్నావు కదా అంటే అక్కడ రోజు వెళ్ళే వాళ్ళము, అదే వారానికి ఒకసారి నాకు బాగా అలవాటు అయింది, మేము అక్కడ ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్తాము అని చెప్పేసరికి సరే అని చెప్పి అంతలోపల అత్తగారు కూడా వస్తారు. సిరి పాపని స్కూల్కి తీసుకెళ్ళండి, మేము ఇద్దరము టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పి టెంపుల్కి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతారు. ఇంకా చక్రి వచ్చేసి ఆ అమ్మాయిని ఎత్తుక్కుంటా ఉంటాడు. అక్కడ ఏమైనా స్టూల్ కింద ఉందా, చైర్ కింద ఉందా అని ఎత్తుక్కుంటా ఉండేసరికి అక్కడ ఆది ఉండి మహాలక్ష్మి వాళ్ళు అన్న ఏంటి ఎత్తుకుతున్నావు అంటే నా పరువు నా ప్రతిష్ఠ వెతుకుతున్నాను అంటే ఎవరు అంటే అదే నా వైఫ్ని అంటే ఓహో నీ వైఫా, వెళ్ళు మంటిపోతుంటుంది ఆయన వైఫ్ అని చెప్పంటుండేసరికి
అది అరే అరే బావమరిది నా వైఫ్ ఎతుకుతున్నా అంటే ఇతను ఉండేసి మామ చెప్పు మామ అంటే నేను మామ అంటే నేను మాయం లేకుండా చేస్తాను ఏమనుకుంటున్నావు ఏమో నా దగ్గర పిస్టల్ ఉంది పిస్టల్తో షూట్ చేస్తాను నాకు తిక్కరేగిందంటే అని చెప్పి ఆయన అంటాడు. ఓహో నన్ను కాలుస్తారా ఎందుకు ఇద్దరు కూర్చొని జైల్లో చెప్పకూడదు అంటారా మేము వచ్చేటప్పుడే చెప్పుకున్నాం మా ఇంట్లో వాళ్ళకి చెప్పే వచ్చా మాకేమన్నా అయితే మీ ఇద్దరిని ఎత్తి జైల్లో పెట్టాలని దానికి మీ అమ్మాయి కూడా సాక్ష్యము అని చెప్పేసి చెప్తారు. వాళ్ళకైతే చికాగో ఎందుకు ఇంటికి పిలిపించుకొని అంతలాగా ఇసుకిస్తా ఉన్నారు ఇసుకించడం ఎందుకు కానీ ఎక్కడికక్కడ చక్కెర కూడా సెటర్లు వేస్తానే ఉన్నాళ్ళే తనకి కూడా. ఇంకా అతనికి మావాని పిలుస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఈయన కూడా సరిపోయింది ఆయనకి వైఫ్ వామ్మో ఆయనే డబ్బులు అనుకుంటే ఈమె అంతకంటే ఇదిగా ఉంది ఆమె కూడా వస్తుంది. ఆమె వచ్చేసరికి అంత చక్కెర ఏం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వాడిని ఏమన్నా సరే అండి లేకుండా చేయాలా నాకైతే భలే చికాకు వస్తా ఉంది అతను చూస్తుంటే అని చెప్పేసి అంటుంది. ఇంకా నేను విషం పెట్టి చంపేయాలి అంతంత అన్నం పెడతారు కదా విషం పెట్టి చంపేయలేదు నండి. ఇంకా మేము సిరి పాపని స్కూల్కి తీసుకెళ్ళాలి అంటే ఎందుకమ్మా హారిక తీసుకెళ్తుంది కదా అంటే లేదు వాళ్ళు గుడికి వెళ్ళారు అంటే ఎలా పోయారు అంటాడు. వాళ్ళ ఆయన లేదు నడుచుకుంటానే పోయారంటే అక్కడికి వెళ్ళి బాగా నడక అలవాటు అయినట్టుందిలే అని చెప్పి వాళ్ళని పోనీ మంచిదే కదా వాకింగ్ చేస్తే స్లిమ్ అవ్వచ్చు బాడీ ఫిట్గా ఉంటుంది. ఇంకా అంత లోపల అతను మహాలక్ష్మి చక్రికి వాయిస్ మెసేజ్ చేసి ఉంటుంది అదే వాయిస్ చేసి ఉంటుంది మేము ఇలా ఉదయంతో గుడికి వచ్చాను నేను మీకు చెప్పడం మర్చిపోయాను అని చెప్పి వాయిస్ పంపించుంటుంది. ఇంక వాయిస్ మెసేజ్ చూసుకుని ఓహో అవునా అని తిరిగి తనకు పంపిస్తాడు. నాకు చెప్పుంటే నేను వచ్చేవాడిని కదండి అని చెప్పి తనకి వాయిస్ మెసేజ్ అయితే పంపిస్తాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎలా తీసుకెళ్ళాలంటే ఆ డ్రైవర్కి ఒంట్లో బాగాలేదంట జ్వరంగా ఉందని చెప్పి ఇతని డ్రైవర్ అనుకుని ఏ డ్రైవర్ ఇట్రా అంటాడు ఆయన ఎవరు మహాలక్ష్మి వాళ్ళ నాన్న చక్రి కొంచెం దూరంగా ఉండేసరికి ఏంది అని చెప్పి వస్తే పిల్లల్ని ఆ పాపని ఇవి తీసుకెళ్ళాలా స్కూల్ దగ్గరికి అంటే తీసుకెళ్తాను అని చెప్పంటే చూసావా నువ్వు ఎక్కడ ఉండాలో నీ ప్లేస్ డ్రైవరే ఆ డ్రైవర్ గానే ఉండాలా అని చెప్పనేసరికి తప్పే ఉంది సిరి పాపని తీసుకెళ్ళమన్నారు కదా సిరి పాపని తీసుకెళ్తాను అంతలో అత్తను తీసుకెళ్తాను దాంట్లో ఇదేమీ లేదు కదా నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అయితే చెప్తాడు. చెప్పేసి ఇంకా పోతా అది నీకేమైనా కాలుతున్నట్టుంది చూసుకో అని చెప్పేసి అంట. వీళ్ళకైతే ఒళ్ళు అసలు అతన్ని చూస్తేనే పొడిచేద్దామా అన్నంత కోపం వస్తా ఉంది వీళ్ళకి. కానీ అక్కడ మహాలక్ష్మి ముఖం చూసుకొని అతన్ని అయితే వీళ్ళు ఏమీ అనలేకపోతా ఉన్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళింటికి రావడమే పెద్ద తప్పు నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఏదైనా దొంగతనం కూడా నెత్తిరేస్తారు కదా నెక్స్ట్ ఎపిసోడ్లో అదే జరగబోతుంది అనుకుంటా. అలాంటప్పుడు రావడం కన్నా రాకపోవడమే బెటర్. కానీ మహాలక్ష్మి వాళ్ళ అమ్మని చూడాలి నాన్న చూడాలని చెప్పేస్తే వచ్చింది కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఆ పాపని తీసుకొని అట్లాగా స్కూల్కి అయితే వెళ్తారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళని చూపిస్తారు ఎవరిని మాధవాన్ని చూపిస్తారు. మాధవాన్ని చూపించి మాధవ పని చేసుకున్న అక్కడికే బన్సీ ఉంటారు కదా అతను వస్తారు పని చేసి అతను వచ్చేసి ఎప్పుడు వచ్చావు అని అడుగుతారు. మాధవ నేను నిన్ననే వచ్చాను నేను అని చెప్పి తన ఊరి స్వీట్లు కూడా తినిపిస్తారు. అది కూడా కాకుండా నీకోసం ఇంకొకటి కూడా తెచ్చాను అంటే నువ్వేమైనా పెళ్లి చేసుకున్నావా బన్సీ అంటే లేదు నేను పెళ్లి మీరు లేకుండా ఎలా చేసుకుంటాను నాకు మా చెల్లెలు వచ్చింది ఊరి నుంచి అని చెప్పి మనీషాని పిలుస్తారు. అమ్మాయి ఇలా వస్తుందనమాట. సాంగ్ కూడా ఉంది కదా ఆ సినిమాలో మర్చిపోయాను నేను తన అన్న సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ వేసుకుంటే మనీషా వస్తుంది. చూసి అచ్చా మీరు ఇక్కడ ఉన్నారా అని అడుగుతుంది. అడిగేసరికి మీ ఇద్దరికి పరిచయం ఉందా అంటే ఉంది మార్నింగ్ తనకి లాంగ్వేజ్ తెలియకుండా ఆటో ఎక్కినప్పుడు నేను హెల్ప్ చేశాను అంటే తిను మా చెల్లెలు బ్యూటీషియన్ ఇక్కడ వచ్చి బ్యూటీ కోర్స్ చేస్తానంటే ఉండమని చెప్పాను అనేసి తనైతే చెప్తాడు. ఆ అమ్మాయి మాధవ్కి హీరోయిన్. ఇది మాధవ్ ఫేస్ లో కూడా మనం ఈరోజు చిరునవ్వు చూడొచ్చు. అది బాగుంటుంది. ఆ అమ్మాయి లోపలికి వస్తూ ఉన్నప్పుడు అలా వర్షం అక్కడ పని చేసుకుంటారు కదా ఆ పని చేసే దగ్గర వాటర్ ఇలా పడుతుంటుంది అమ్మాయి లోపలికి వస్తూ ఉంటుంది. మాధవ్ అమ్మాయిని చూసి ఇలా ఒక రకమైన చిరునవ్వు ఇస్తారు. బల తీసారబ్బా అదైతే బల ఉంది చూడడానికి కూడా. ఇంకా పరిచయం అవుతుంది. ఇంకా తర్వాత వీళ్ళంతా అన్నానికి కూర్చుంటారు. ఎవరు చక్రి వాళ్ళు చక్రి కాదు మిగతా వాళ్ళంతా కూర్చుంటారు. చక్రి ఎక్కడో ఉంటారు. అంతలోప్పుడు ఈ అమ్మాయి వస్తుంది. మహాలక్ష్మి వచ్చి చక్రి ఎక్కడంటే ఇక్కడ అంటాడు. ఏమి మిమ్మల్ని ఎవరు పిలవలేదా అన్నానికి అంటే వాళ్ళ నాన్న పిలిచాము తానే రాలేదు అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటాడు. మీరు ఎంత బాగా పిలుస్తారో మాకు తెలుసులే మామగారు అని చెప్పి తానైతే కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత మహాలక్ష్మి చెప్తుంది వాళ్ళ ఇంట్లో నేను ఒక్కరోజు కూడా పస్తు పడుకోలేదు నేను రోజు అన్నం తిన్నాను నేను అని చెప్పి తను చెప్తుంది. అని చెప్పేసి ఆయన మా పెద్ద వడ్డిస్తాడు. ఇక్కడ మీరేంటి ఇలా శ్రద్ధాంజలికి కూర్చున్నారు సారీ
మీరేంటి శ్రద్ధాంజలికి కూర్చున్నారు అని చెప్పాను సరే. ఇక వాళ్ళ అమ్మ లేచి చక్రికి వడ్డించిన బకాసు నీకు వడ్డిస్తుంది అట్లా వస్తుంది. ఎంతెంత కూర, ఇంతంత ఇది మొత్తం కూర, దాంట్లో అన్నం ఎడబెట్టిందో తెలియలా. అంతంత కూరేసరికి అమ్మ ఏంది మా అంత ఎవరైనా తింటారు, అంత వడ్డిస్తున్నావు ఏంది మా అంటే, వాళ్ళ ఇంట్లో ఒకే ఒక కూర కదా, ఇక్కడ అన్ని కూరలు ఉన్నాయి కదా తింటారులే అని చెప్పి వడ్డిస్తుంది. ఆయనకు కంచం చూసుకొని ఏంది ఎంత ఉందే అనుకొని ఉంటాడు. అంతలోపల మహాలక్ష్మి ఉండేసి మీకు ఎంత కావాలో అంతే తినండి అని చెప్పని అంటుంది. ఇంకా ఆమె కూడా వాళ్ళ అత్తగారు కూడా ఉండేసి మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి వేస్తారంటే, వద్దులే మీరు కూర్చోండి ఇప్పుడే నా కంచం నుంచే వేసినాం అని చెప్పి ఆయనైతే వద్దులే అమ్మ మీరు కూర్చోండి అని చెప్పంటాడు. ఇంకా హారిక లేచి నేను వడ్డిస్తానులే మీరు కూర్చోండి అనేసి అయితే అంటుంది. ఇంకా ఈయన ఉన్నాడు కదా ఎవరు మహాలక్ష్మి వాళ్ళ నాన్న అడుగుతాడు, అల్లుడు గారు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ కారు డ్రైవింగ్ అంటే, ఒక 10 ఏళ్ల నుంచి అంటే, డిగ్రీ అయినాకే చేస్తున్నారా అంటే, చదువుకి డ్రైవింగ్కి ఏ సంబంధం అండి అని చెప్పాడు. సరికి ఏం బిజినెస్ చేసే ఆలోచన లేవా అంటే, బిజినెస్ చేసే ఆలోచన మాకు లేవు, అయినా కూడా మాకు అంత పెట్టుబడులు కూడా లేదు, ఒక ఐడియాలు ఉన్నాయి కానీ పెట్టుబడి లేదు, అయినా నాకు బిజినెస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఇంకా మహాలక్ష్మి కూడా ఉండేసి నాన్న వదిలేసి, తనకి అంత బిజినెస్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు అంటున్నది కదా, మీరు వదిలేసేయండి అని చెప్పి తనకైతే చెప్తుంది. అది కాదమ్మా మన మంచి కోసమే చెప్తున్నాము, ఇప్పుడు మీరు సింగిల్ కాదు కదా, అల్లుడు గారు పెళ్లి కూడా అయింది కదా, అందుకని మేము చెప్తున్నాను అనేసరికి వీడికి వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లే, ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కాకుండా పెరిగేసుకుంటాను అనేసరికి, అంటే అన్నం తినకుండా చేశారు పాపం, అంతంత కూరలు వేసారు కానీ అన్నం తినకుండా చేశారు. అప్పుడే అయిపోయిందా అని అడుగుతుంది కుట్ర ఫేస్ వేసుకొని వాళ్ళ అమ్మ. అడిగేసరికి అవును మాట్లాడుతా ఎక్కువ తినేసాను నేను అనేసరికి ఇంకా అక్కడి నుంచి అయితే కామ్ అయిపోతారు. ఇంకా వీళ్ళు ముగ్గురు మీటింగ్ పెడతారు, ముగ్గురు మీటింగ్, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అండ్ అది మీటింగ్ పెడతారనమాట. ఎలా అయినా సరే మహాలక్ష్మిని నమ్మించుకొని మన దగ్గరే ఉంచేసుకోవాలని మీటింగ్ పెడతారు. అంతలోపల మహాలక్ష్మి వస్తుంది అక్కడికి. ఏంటి మీరు ఎందుకు సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారే అని చెప్పొస్తే, ఏమీ లేదమ్మా మన మధ్య సీక్రెట్స్ ఏమున్నాయి, ఏమీ లేదు, కాకపోతే నిన్ను అక్కడికి పంపించడం మాకు ఇష్టం లేదు, మేము మా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాము అని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది. అడిగేసరికి వాళ్ళ నాయన కూడా ఉండేసి నువ్వు అక్కడ హ్యాపీగా ఉన్నావమ్మా అంటే, నేను అక్కడే హ్యాపీగా ఎక్కడికంటే అక్కడే ఉన్నాను హ్యాపీగా అని చెప్పంటుంది. అంటే నేను సరిగా చూసుకోలేదా అమ్మ, నీకు సారీ, ఆ రోజు నేను పెళ్ళి అదే ఎట్టయినా సరే ఆ జుట్టు పొలుగా నుంచి పెళ్లి చేస్తానని చెప్పారు కదా, అది చెప్పకుండా ఉంటే నువ్వు చక్రిని లవ్ చేస్తున్న విషయము నాకు చెప్పేదానివి, చక్రితో నీకు పెళ్లి చేసేవాడిని, నన్ను క్షమించమ్మా, నేను నిన్ను అర్థం చేసుకోలేదు అని చెప్పి అనేసరికి, అదేమీ లేదులే నాన్న, ఇప్పుడు కూడా మీరు వేరేగా అర్థం చేసుకుంటున్నారు కానీ సరిగా అర్థం చేసుకోవట్లేదు, కానీ ఆ ఇంట్లో మాత్రము సరిగానే అర్థం చేసుకుంటారు అని చెప్పి అంటుంది. అంతలోపల అది ఉండేసి ఆ ఇల్లు ఊడిపోయేటట్టుగా ఉంది, పడిపోయేటట్టుగా ఉంది, ఎలా ఉంటున్నావు అనేసరికి అది లిటిగేషన్ లో ఉంది, అందువల్ల వాళ్ళు రిపేర్ చేసుకోలేదు, కానీ లేకపోతే వాళ్ళు నలుగురు మగపిల్లకాయలు ఉన్నారు, అదే నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు వాళ్ళు ఇంకొక మనిషి కూడా పర్లేదు, వాళ్ళు రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే చేసుకోలేదు, అక్కడ నేను బాగానే ఉన్నాను అనేసరికి, ఇంత ప్రేమ చూపిస్తున్నాం కదా అందుకని ఇక్కడే వెళ్ళదులే నాన్న, ఇక్కడే ఉంటుందని చెప్పి ఆది కూడా అంటారు. ఏం మాట్లాడుతున్నావు ఆది, నేను ఇక్కడ ఉండడానికి రాలేదు, నేను వెళ్ళి జాబ్ చేసుకోవాలా అనేసి మహాలక్ష్మి చెప్తుంది. చెప్పేసరికి జాబే కదమ్మా, వాళ్ళ నాన్నుండే జాబే కదమ్మా, అక్కడ మా ఫ్రెండ్ ఆఫీస్లో చెప్తాను, నీకు చాలా ఎవరైనా జాబ్ ఇస్తారు అని చెప్పేసి ఆయన చెప్తాడు. అమ్మయ్య మా నాయన నువ్వు జాబ్ చేయమని చెప్తున్నాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది లోపల. ఇంకా ఆ తర్వాత లేదు నాన్న ఇలా జరిగిందని చెప్పి జుట్టు పోలిగాడి విషయం అయితే చెప్తుంది. అది అతన్ని ఇంకా రాకుండా చూడతాడు లైఫ్లోకి అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న అయితే చెప్తాడు. అమ్మయ్య అంటే నా లైఫ్లో జుట్టు పోలుగాడు రాడు, నాయనేమో జాబ్ చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాడు, అయితే మనం నిజం చెప్పేయచ్చు, నిజమైన పెళ్లి కాదు అబద్ధమైన పెళ్లి అని చెప్పేయచ్చు అని మనసులోకి వస్తుంది కానీ చెప్పదు. ఈ లోపల చక్రి వస్తాడు. వచ్చి ఏం చేస్తున్నారంటే, నాకు బోరి కొడుతుంది బయటికి వెళ్దామా అంటే, లేదు మా నాన్నతో మాట్లాడాలనిపిస్తున్నది మా వాళ్ళతోటి అని చెప్పి అంటుంది. మీరు వెళ్ళండి అంటుంది. నా ఒక్కదానికి వెళ్ళినా నాకు బోరే కదా, మీరు ఇక్కడ ఉండి నేను రూమ్లోకి వెళ్ళి ఉంటాను అని చెప్పేసి తనైతే చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళి అమ్మో ఈ అమ్మ నిజం చెప్పేస్తుందేమో అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అంతలోపల వీళ్ళు మాట్లాడుకునే దాంట్లో వాళ్ళకి ఫోన్ వస్తుంది. ఎవరికి? మహాలక్ష్మి వాళ్ళ దానికి ఫోన్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ నాకు కొంచెం కాఫీ ఇస్తావా అని మహాలక్ష్మి కూడా లోపలికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎందుకండి అటు ఇటు తిరుగుతున్నారు అని అడిగితే, తలదేరవుతుంది అందుకే తిరుగుతున్నాను అని చెప్పేసరికి,
నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే, ఎందుకు నాకు తల తిరుగుతున్నందుక అని అడుగుతాడు. చక్రి కాదు కాదు, మా నాయన నన్ను క్షమించమని అడిగారు. మా నాయన చూస్తే నాకు చాలా బాధేస్తుంది, అయ్యో అనిపించింది, నేను నిజం చెప్పేద్దాము అనుకున్నాను నేను అని చెప్పి అనేసరికి, నువ్వెక్కడ నిజం చెప్తావో నాకు భయం వేస్తుంది అని చెప్పేసి చక్రి కూడా అనుకుంటాడు. అనుకునేసరికి ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం చూడొచ్చు అంటే, వాళ్ళ నాన్న ఇంత నగలు ఇంత డబ్బులు ఇచ్చి చక్రికి సూట్ కేసులో పంపిస్తున్నాడు, తీసుకొని వెళ్ళు సూట్ కేసుకి, నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళు వస్తారు అని చెప్పి అంత డబ్బు అయితే పంపిస్తున్నారు. అది వాళ్ళ మీద దొంగతనం నెత్తినేయడానికే అనుకుంటున్నాను. ఎలా ఉంది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ బాగుంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా. ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వమన్నా కూడా నాకు చెప్పండి, నేను ఇంప్రూవ్ అవుతాను. బై బై, నమస్తే.